తను మాట్లాడేది ఒకటి, తని ఒక చేసే పని ఒకటి. తని మాట వేరు ఉంటుంది, చేసే పని వేరు ఉంటుంది. దానికి దీనికి పొంతన ఉండదు. తని మాట అంతా కూడా అంటే పచ్చి అబద్ధాలు ఆడే అబద్ధాల పునాదులపైనే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పి వాస్తవాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజలు మనల్ని పొందగలుగుతారు, ప్రజలు ఒక బాగోలు చూడగలుగుతారు, ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు, స్వాగతిస్తారు. వారు కూడా మరి రాష్ట్రంలో చక్కటి పరిపాలన సాగుతుంది కదని చెప్పి సంతోషిస్తారు. కానీ పదే 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 ప్రతి సందర్భంలో కూడా ప్రజలను పక్కదో పట్టించడం, ప్రజలని మరి ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయడం, ఇది తన అలవాటుని మార్చుకోలేక, అంటే కుక్కతో వంకరలాగానే తన యొక్క పద్ధతి మార్చుకుంటలేడు, తన మాట తీరు మార్చుకుంటలేడు, తన వ్యవహారాన్ని ఇంకా కూడా మార్చుకుంటలేడు. వారు మొదటి నుంచి కూడా రూపాయి లేదు, ఖజానా మొత్తం కూడా కొల్లగొట్టినారు, నేను లంక బిందెలు ఉన్నాయనుకొని ఇక్కడ వచ్చినా ఏమి లేవు, నన్ను కోసినా పైసలు వెళ్ళయి, నన్ను కాల్చుకొని తింటారా, నన్ను కోసుకొని తింటారా, నన్ను ప్రభుత్వ ఉద్యోగులకు తమ న్యాయంగా రావాల్సినటువంటి తమ యొక్క మరి జీతభత్యాలు కానివ్వండి, తమ యొక్క పాత పెండింగ్ సంబంధించినటువంటి అనేక అంశాలని అడిగితే మరి వారు ఈ రకంగా రూపాయి లేదు ఖజానాలో, డబ్బులు లేవు, నన్ను కోసుకు తింటారా, ఏం దొరకది, మీరు ఇట్లే ఉండాలి, ఇట్లే సావాలి, ఇట్లే బతకాలని చెప్పేసి మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరి కల్లారన్నట్టు చూసాం, మన చెవులారా విన్నాం. అసెంబ్లీ వేదిక కానివ్వండి, బయట అనేక వేదికల పైన కూడా పదే 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 ఎప్పుడు కూడా దివాలా 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 తీసినారు, నేను ఇక్కడ అప్పులకు పోతే నన్ను దొంగలేక చూస్తా ఉన్నారు. ఒక సందర్భంలోనైతే నేను ఢిల్లీకి కేంద్ర మంత్రుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో, చెప్పులు దొంగలే కూడా నన్ను చూస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్న మాటలు తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా చూసినారు. కానీ వారు చేసే పని ఏంది? వారు మొన్న జరిగినటువంటి గత నెలలో మరి జరిగినటువంటి ఒక భారత్ సమ్మిట్, ఏదేదో పెట్టుబడులకు ఆకర్షించడానికి నేను ఏదో కార్యక్రమం తీసుకుంటానని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నాడు. కానీ దానికి ఎవరు వచ్చినారు ముఖ్య అతిథిగా? రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి అధికారికంగా మరి ఆర్టీఏలో మరి ఒక వ్యక్తి కరీంమర్ అనేటువంటి వ్యక్తి లిఖితపూర్వకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినారు, మీరు భారత్ సమ్మిట్కి ఎంత ఖర్చు చేసినారు? పేరు భారత్ సమ్మిట్ కానీ అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్. తమ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి సుమారు 29.45 కోట్లు, అంటే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 30 crores అప్రాక్సిమేట్గా ఓన్లీ అతిథుల యొక్క ఖర్చుల కోసం అని చెప్పేసి మరి లిఖితపూర్వకంగా మరి ఒక వివరణ మన అధికార యంత్రాంగం నుంచి మరి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా అరకొర సమాచారమే, మొత్తం సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టినారు. ఏ టెండర్ ప్రక్రియ ప్రకారం మీ డబ్బులు ఖర్చు చేసినారు, ఏ కింద నిధులు ఇచ్చినారు, ఒక పార్టీ ప్రోగ్రాంకి సుమారు 200 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు అయ్యింటే అని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి అంటే 200 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని తన పార్టీ కార్యక్రమాలకి వాడుకుంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఎప్పుడు నా ముఖ్యమంత్రి పదవి పోతుందో అని తమ అధినేతని యొక్క మన్ననలు పొందడానికి, తన సీటు కాపాడుకోవడానికి ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరు అడగటోళ్ళు లేడనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారు? ఎవరు నేను చూస్తలేదనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? నేను ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీ పార్టీ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఏ రకంగా ఖర్చు చేస్తున్నారు మీరు? మీకు ఎవరు ఇచ్చిరి హక్కుని? మీరు బాధ్యత గల పదవిలో ఉండి మరి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా మీ పార్టీ అవసరాలకి ఎలా వాడుతున్నారని చెప్పేసి మీరు తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పాలి గవర్నమెంట్ అని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, కంచే గచ్చిబౌలి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి 170 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి తెచ్చినామని చెప్పేసి అధికారికంగా కూడా జియో కాపీ రిలీజ్ చేయడం జరిగింది.
కిక్ బ్యాక్స్ 170 crores 170 కోట్ల రూపాయలని కిక్ బ్యాక్స్ కింద ఇచ్చేసి మరి ఆ రోజు 10,000 కోట్లు భూములను తీసుకొచ్చి అంతా కూడా కోర్టుకు వెళ్ళి కూడా ఏం జరిగిందో కళ్ళారా చూశాం.